ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయము అనేటువంటి పుస్తకంలోని గురువు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక తృష్ణను తృప్తిపరుచుకొనుటకు గురువు ఒకరుండుట తప్పదని దైవభక్తి పరుడగు ప్రతి హిందువుడును నమ్మినప్పటికీ దురదృష్టవశమున ఈనాడు సరి అయిన మార్గదర్శకు నెంచుకొనుటలో కడు నశ్రద్ధ కనబడుచున్నది. ఇందులకు సామాన్యముగా అర్హత సమర్థతల లెక్క పెట్టక ప్రజలు ఎవరో ఒకరిని ఎంచుకొనుచున్నారు. అజ్ఞాన ప్రజానీకము నాకర్షించుటకై గురువులని చెల్లుబడి అగుచున్న కొందరు ప్రదర్శించు అద్భుత శక్తి ప్రదర్శనల చేతనో చమత్కార వాగ్నైపుణి చేతనో ప్రేరేపితులై వారిట్లు వనర్చుచున్నారు. శిష్యులకై వేటాడు వారికి కొరత లేదు. చెట్టున ఉన్న ఆకుల వలె వారు అసంఖ్యాకులు. వారిలో పెక్కుమందికి గురుత్వమనున్నది కడు లాభదాయకమగు వృత్తి. అది వారికి వేరు విధముగా గడింపలేని అపారాదాయమును కూర్చిపెట్టును. పైగా శిష్యుల నుండి అత్యంత గౌరవమును వ్యక్తిగత సేవయును పొందుదురు. అజ్ఞాన ప్రజానీకము ఈ తీరున ఆశ్రమముగా ఈ స్వార్థపురుల ఎర అగుచున్నది. ఏ అల్పమగు గారడి ప్రదర్శనమో మనోహరము కానీ ఆకర్షణీయము కానీ అగు ఏదో ఒక సామాన్య ప్రదర్శనమో గొర్రెల వంటి వందలాది అవివేకులను వారి గురుత్వమనడి బంధనశాలలోనికి ఆకర్షింపజాలును. తమకు అయిష్టము కలిగించిన వారిని శపింతుమను ఒక చిన్న బెదిరింపు వేల మందిని వారి అడుగులకు మడుగులొత్తునట్లు చేయును. ఇంతియే కాదు, ఈ వృత్తియందు ఏకాధికారము సాధింపగోరి సన్యాసి గాని సంసారి గాని విశిష్ట వర్గమునకు చెందినవాడు తప్ప ఇతరుడు గురువు కానర్హుడు గాడని వారు ప్రకటింతురు. యోగ్యత సామర్థ్యములతో నిమిత్తము లేకుండా వారు తాము మతపరముగా ఆజన్మ జగద్గురులమని వాదింతురు. ఈ రోజులలో అసంఖ్యాకులుగా సన్యాసులు కూడా మహాత్ముల వలె అభినయించి జగద్గురువులమని ప్రకటించుకొనుచున్నారు. జాతికి మతమునకు తలం వంపులు తెచ్చునట్టి వృత్తి వంచకులు తమ స్వార్థ లాభములకై అజ్ఞాన ప్రజలను వంచించుచు పూర్తిగా దండన రహితులై తిరుగాడుచుండుట విచారకరము కాదా? వారెట్టి అవాంతరము కల్పించియుండిరో ప్రజానీకము కనుదెరచి చూడవలసిన కాలమాసన్నమైనది. గురుత్వమును అధికార వర్గీయులు ఏకాధికారముగా చిత్రించుట అసంగతము. ఇది వృత్తి గురువులచే ప్రవేశపెట్టబడినది. ఏ పరిస్థితులలోగాను గురువుతో పవిత్ర బంధమును శిష్యుడు త్రెంచుకోరాదనుట ప్రజాబాహుళ్యము నమ్ముచున్న సూత్రము. ఇది కూడా ఈ మిథ్యా గురువులు తమ స్థానము సురక్షితము కావించుటకు అనుసరించు కుయుక్తియే. ఇది పచ్చి మోసమే గాని వేరుగాదు. శిష్యులకు దీక్షనిచ్చు ఆచారమును వాస్తవమునకు చక్కని సూత్రముపై ఆధారపడినప్పటికీ దాని అంతరార్థము నెరుగని నేటి వృత్తి గురువులలో అధిక సంఖ్యాకులు తప్పుదారి పట్టించినారు. దీక్షాకాలమున కొన్ని రహస్య శబ్దముల శిష్యుని చెవిలో ఊది పూజల పేరిట కొన్ని మతాచారములను అనుసరించు మని చెప్పుటయే గురువులుగా వారి ఏకైక కృత్యము. శిష్యునిడ వారి కర్తవ్యమింతటితో తీరిపోవును. ప్రతి సంవత్సరము శిష్యునకు దర్శనమిచ్చి వాని నుండి వారికి ముట్టవలసిన వార్షిక బహుమానములందుకొనుట తక్క వాని అభివృద్ధికి చేయున దేమియునూ ఉండదు. యథార్థమునకు
శిష్యునిలో నిజమైన విశ్వాసము నెలకొని ఉండి దైవ ప్రేమ అతని హృదయములో నాటుకొనినప్పుడు మాత్రమే యథావిధిగా నతనికి దీక్షనీయవలెను. శిష్యునికి దీక్ష నొసంగుట సర్వశక్తివంతుడగు భగవంతునితో లంకె కుదుర్చుటను సూచించును. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మగురువుల గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక తృష్ణ ఎవరిలో ఉందో, అంటే భగవంతుణ్ణి పొందాలా అనేటువంటి ఆ తపన ఎవరిలో ఉందో, ఆ ఒక తృష్ణను తృప్తిపరిచేదానికి గురువు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే దైవభక్తి పరుడైనటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా నమ్మినటువంటి విషయం ఇది. దురదృష్టవశంగా ఏమైపోయింది, ఈరోజు సరైనటువంటి మార్గదర్శకుల్ని ఎంచుకోవడానికి అశ్రద్ధ చేయబడుతోంది. కాబట్టి వాళ్ళ అర్హత మనం చూడకుండా అసలు వాళ్ళు ఏ ఒక స్థితిలో ఉన్నారో, వాళ్ళు నిజంగంటే భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందినారా, నాకు భగవంతుడి సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యత వాళ్ళల్లో ఉందా, ఇవేవి ఆలోచించరన్నమాట. ఏవి ఆలోచించకుండానే గురువులని ఆశ్రయించేస్తున్నారన్నమాట. అది ఏ రకంగా అవుతోంది అంటే అజ్ఞానముతో కూడినటువంటి ప్రజానీకము అని చెప్తారు బాబూజీ గారు. వాళ్ళని ఆకర్షించేదానికి ఏంటంటే గురువు ఏదన్నా ఒక చమత్కారం చేస్తే, లేదా ఇంకేదన్నా ఒక వేరే ఏదన్నా అంటే హస్త నైపుణ్యం అంటారు కదా, అటువంటిది లేదా వాంగ్ నైపుణ్యంతో జనాల్ని ఆకర్షించేసుకోవచ్చు అన్నమాట. దీని నుంచి ఏమంటే వేలకు వేల మంది శిష్యులైపోతున్నారు. కాబట్టి కొందరు ఎట్లా ఇటువంటి గురువుల ఒక ఆకర్షణకు లోనవుతారు అంటే వాళ్ళ చమత్కారాలు చూసో, లేకపోతే ఈ పక్కన ఒక స్నేహితుడు ఉంటారు, అరే నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళినాను, నాకు అన్ని రీతిలో మంచిదైపోయింది, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నా స్థితిగతులన్నీ మారిపోయినాయి, చాలా బాగా అయిపోయింది అని చెప్పి నువ్వు కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళురా, నేను తీసుకెళ్తానని ఎవరైనా ప్రోత్సాహంతో తీసుకెళ్తారు కదా, ఆ రకంగా కూడా అటువంటి గురువుల ఒక ఆశ్రయానికి వెళ్తారన్నమాట. మనకి బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే శిష్యులను వేటాడేటువంటి గురువులు అని చెప్తారు బాబూజీ గారు. వాళ్ళు చాలా కోకొలలు ఉన్నారు. ఎలా అంటే ఒక చెట్టుకు ఆకులు ఎలా ఉంటుందో అది ఎంచడానికి అవుతుందా, ఎంచడానికి సాధ్యం లేదు కదా, అలాగా అసంఖ్యాకులైనటువంటి అటువంటి గురువులు ఉన్నారనమాట, శిష్యుల్ని వేటాడేవాళ్ళు. వాళ్ళలో చాలామందికి ఏంటంటే ఈ గురుత్వం నుంచి చాలా లాభం ఉందన్నమాట, ఆర్థిక లాభం చాలాగానే ఉంది. వాళ్ళకి వేరే విధంగా గడింపలేనటువంటి ఆదాయం ఏముంది కదా, అది గురువై గడించేదానికి సాధ్యమవుతుందన్నమాట. అంతేకాకుండా శిష్యులు ఎప్పుడైతే ఆ గురువుల్ని తమ ఇంటికి పిలిచినా లేదా వాళ్ళు గురువు గారి దగ్గరికి వచ్చినా అత్యంత గౌరవాన్ని చూపిస్తారన్నమాట. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి సేవల్ని కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి గురువు స్థానంలో చాలా లాభాలు ఉన్నాయి, ఆర్థికంగానూ ఉంది, గౌరవప్రదమైనటువంటిదిను, మరి వ్యక్తిగతంగా అందరూ సేవలు చేస్తుంటారు. బాగుంది కదా, ఇది ఏం కష్టపడక్కర్లేదు అనేటువంటిది. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇటువంటి గురువుల్ని ఆశ్రయించిన వాళ్ళని ఏమంటున్నారు బాబూజీ గారు, అజ్ఞాన ప్రజానీకము అంటున్నారు. అంటే తెలివి లేదు, ఎటువంటి వాళ్ళని గురువుగా స్వీకరించాల వీళ్ళకి తెలివి లేదు అని చెప్తున్నారనమాట. ఈ రకంగా ఆశ్రయించి ఆ స్వార్థపరులైనటువంటి వాళ్ళ ఎరకు లోనవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏ కొద్ది గారడిని ప్రదర్శించినా కూడా
లేదా ఏదన్నా ఒక మనోహరమైనటువంటిది కానీ ఆకర్షణీయమైనటువంటిది కానీ ఏదో ఒక సామాన్యమైనటువంటి ప్రదర్శనం చేస్తే కూడా జనాలు ఎలాగంటే గొర్రెల మందలాగా పోయి వందలాది వేలకు వేల మంది పోయి అవివేకంతో వాళ్ళ గురుత్వం అనేటువంటి బంధనశాలలో పోయి పడిపోతారు. తెలివి ఉపయోగించకుండా సరైనటువంటి గురువుని మనము ఎంచుకోకుండా ఎవరిని పెడితే వాళ్ళ వెనకల పోతే ఏమంటారు? గొర్రెల మంద అంటారన్నమాట. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు? ఇటువంటి గురువులు ఏంటంటే శిష్యులు తమకు అయిష్టమైనటువంటిది ఏమన్నా కలిగించినారంటే అదో నీకు శాపం ఇచ్చేస్తున్నాను నేను భయపెడతారన్నమాట, బెదిరిస్తారన్నమాట. ఈ రకంగా బెదిరించే దాని నుంచి కొన్ని వేలాది మందిని తమ హద్దువస్తుల్లో పెట్టుకోగలుగుతారన్నమాట. అంటే తమ ముష్టిలో బాగా బిర్రుగా పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ వృత్తి లోపల ఏకాధికారము అని అంటే విశిష్ట వర్గానికి చెందినటువంటి వాళ్ళు సన్యాసులే కానీ సంసారులే కానీ వాళ్ళే గురువయ్యేదానికి అర్హులు, వేరే వాళ్ళు కాదు అని ప్రకటించేస్తారన్నమాట. వాళ్ళ యోగ్యత కానీ సామర్థ్యాలతో కానీ నిమిత్తమే లేకుండా వాళ్ళు తమని తాము మతపరముగా ఆజన్మ జగద్గురువులని చెప్పి వాదిస్తారంటే తండ్రులయ్యాక కొడుకులయ్యాక మనవాళ్ళు ఈ రకంగా పెద్ద జాతికి చెందినటువంటి వాళ్ళల్లో చాలా మఠాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. అలాగే తండ్రి కొడుకు మళ్ళీ ఎలా కొడుకు ఈ రకంగా, లేకపోతే అదే ఒక జాతికి చెందినటువంటి వాళ్ళే గురువులు అవుతూ వస్తారన్నమాట. ఇది బాబూజీ గారు చెప్తున్నారు. జాతి మతానికి తలవంపులు తెచ్చేటువంటి వృత్తి వంచకులు తమ స్వార్థ లాభాలకై అజ్ఞాన ప్రజలను వంచిస్తూ పూర్తిగా వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదన్నమాట. మోసం చేస్తున్నారు కానీ ఎటువంటి శిక్ష లేదు, దండన రహితులై వాళ్ళు తిరుగాడుతూ ఉన్నారు కదా. ఇది నిజంగా విచారకరమైనటువంటి విషయము అని చెప్తున్నారు బాబూజీ గారు. వాళ్ళు ఎటువంటి అవాంతరం కలిగించి ఉండ్రో తెలియదు కానీ ప్రజానికము ఇప్పుడు కనుతీసి చూడవాలి. ఆ కనుతీసి చూసేటువంటి కాలం ఇప్పుడు ఆసన్నమైంది. గురుత్వం అనేటువంటి అధికార వర్గీయులు ఏమిటంటే ఏకాధికారంగా చిత్రించేది ఏముంది కదా, ఇది అసంగతము అని చెప్తున్నారు. ఇది వృత్తి గురువులచే ప్రవేశపెట్టినటువంటిది. అంటే ఒకళ్ళ ఇంతటితో ఒకళ్ళు, ఇది ఒక వృత్తి వాళ్ళకి. ఏ పరిస్థితిలో కానీ గురువుతో ఏర్పడినటువంటి పవిత్రమైనటువంటి బంధాన్ని శిష్యుడు తెంచుకోరాదు అని చెప్తారన్నమాట. ఈ ఒక విషయంతో ఈ మిథ్యా గురువులు ఏం చేస్తారు, వాళ్ళ స్థానాల్ని ఇంకా సురక్షితంగా ఉంచుకుంటారు. ఎందుకంటే అదో నీకు నేను దీక్షనిచ్చినాను, నువ్వు నాకు శిష్యుడివి, ఎన్నటికీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు, వెళ్ళినావా ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం పాపం చేసినట్టు అని బెదిరిస్తారన్నమాట. కాబట్టి ఇంకా ఆ శిష్యుడు గురువు చేతిలో బాగా చిక్కినాడన్నమాట. చిక్కిన తర్వాత ఇంకేముంది, బాగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందు, సేవలు చేయించుకో, ఇంతే నడుస్తూ ఉంటుంది. కానీ అరే భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడిని ఎలా పొందాలి, ఇటువంటివి ఏవి ఉండవు, అన్నీ సున్నాలన్నమాట. ఏదో 4 మాయ, మోహము, ఆత్మ, పరమాత్మ ఇలా 4-5 విషయాలలో కొద్దిగా నేర్చుకొని ఉంటారు, అవి 4 మాట్లాడతారు, అయిపోయిందంతే. ఇది సామాన్యంగా చాలా దగ్గర చూసే విషయమని బాబూజీ గారు చెప్తున్నారు. ఇది ఏంటంటే ఆ గురువులో అనుసరించేటువంటి కుయుక్తి, మళ్ళీ మోసం కానీ ఇంకా వేరేది కాదు అని చెప్తారు. కాబట్టి శిష్యులకు దీక్షనిచ్చేటువంటి ఆచారం ఒకటి ఉంది. ఇది నిజంగా చూస్తే ఇది చక్కని సూత్రంపై ఆధారపడింది. కాకపోతే దాన్ని నిజమైనటువంటి అర్థం తెలియక ఈ వృత్తి గురువులందరూ ఏం చేసినారంటే చాలామందిని
తప్పుదారి పట్టించినారు. ఎందుకంటే దీక్ష ఇస్తాను రండి అని చెప్పి చెవులో ఏదో ఒక రహస్యమైనటువంటి ఒక మంత్రము, లేకపోతే ఈ పూజా విధానాలన్నీ నువ్వు పాటించు అని చెప్పో ఈ రకంగా చెప్పి అయిపోయింది, నీకు దీక్ష ఇచ్చేసినాను పో, నా కర్తవ్యం అయిపోయింది అనుకుంటాడు గురు. తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి ఆ శిష్యుని పరామర్శించి అతని నుంచి ముట్టవలసినటువంటి పైకాన్ని తీసుకొని బహుమానాన్ని అందుకొని తాను బయలుదేరతాడు. అంతేగాని ఆ శిష్యుడికి భగవంతుడి ప్రాప్తి కలిగేటువంటి మార్గము సూచించేది దూరము, అతను ఏం సాధన చేస్తున్నాడా, ఎటువంటి సాధన చేస్తున్నాడా, ఎంత దాకా వచ్చినాడా, ఏమి అనేటువంటి ఏ ఒక ఆలోచన లేదు. అసలు ఆ గురువుకే తెలిసింటే కదా ఇంకా శిష్యుడికి ఇచ్చేది. కాబట్టి ఇదే జరుగుతోంది ప్రపంచంలో అని చెప్తున్నారు బాబూజీ గారు. అసలు దీక్ష ఎవరికి ఇవ్వాలి అంటే, ఏ శిష్యుల్లోనైతే నిజమైనటువంటి విశ్వాసం నెలకొని ఉందో, భగవంతుడంటే ప్రేమ ఉందో అతని హృదయంలో, అటువంటి వాళ్లకు మాత్రమే దీక్షని ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకంటే దీక్ష అనేది ఏంటంటే శిష్యునికి ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతునికి లంకె కుదుర్చేటువంటిది. ఒకసారి ఎవరైనా దీక్ష తీసుకున్నాడంటే భగవంతుడికి భక్తునికి సంబంధం స్థాపితమైంది అని అర్థం. కాబట్టి అతడు తన లోపల ఆ భగవంతుడి పట్ల విశ్వాసము, మరి భక్తి, శ్రద్ధ ఎప్పుడైతే పెంచుకున్నాడో అతను దీక్ష తీసుకోవడానికి అర్హుడు అని బాబూజీ గారు చెప్తున్నారన్నమాట. కాబట్టి మిత్రులారా, ఎవరు పడితే ఆ గురువుకు పోయి శరణని అతనేం చెప్తాడో అది తీసుకో, ఇంకొకడు ఏమో చెప్తాడో ఇంకోటి తీసుకో అంటే గొర్రెల మంద అని అర్థం. పడింది గొర్రె కింద, ఎక్కడ ఊబిలోకి అని. కాబట్టి మనకు సర్వశ్రేష్ఠులైనటువంటి బాబూజీ గారు దొరికినారు. ఇటువంటి ఏ కష్టాలు మనకు లేవు. చూడండి ఎంత మనకు స్వచ్ఛందమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ మార్గాన్ని బాబూజీ గారు సూచించి మన నుంచి ఏ వస్తువు కానీ విషయం కానీ ప్రాపంచికంగా దేన్ని కోరట్లేదు మన గురువు గారు. కేవలం మన హృదయం ఇవ్వమంటున్నాడు అంతే. అటువంటి గురువు గారి మార్గంలో మనము భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ భగవంతుణ్ణి పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.